latest movie and updates, watch my channel. Please subscribe and comment. Let's move into the video. టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం సూపర్ ఫామ్లో ఉన్న విషయం తెలిసిందే. వరుస మూవీ సక్సెస్లతో దూసుకుపోతున్నారు. ఓ రేంజ్లో బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నారు. సినీ ప్రియులను అభిమానులను మెప్పిస్తున్నారు. ఇప్పుడు అఖండ 2 మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్పై రామ్ అచంట, గోపి అచంట భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. కొంతకాలం క్రితం అఖండ సీక్వెల్ షూటింగ్ ప్రారంభం అవ్వగా ఇప్పుడు శరవేగంగా జరుపుతున్నారు మేకర్స్. వరుస షెడ్యూల్తో సినిమా కంప్లీట్ చేస్తున్నారు. దసరా కానుకగా మూవీని రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. సెప్టెంబర్ 25న సినిమా రిలీజ్ చేస్తామని ఎప్పుడో మేకర్స్ ప్రకటించగా సినిమా కోసం ఫుల్ వెయిట్ చేస్తున్నారు బాలయ్య అభిమానులు, సినీ ప్రియులు. అయితే తన అప్కమింగ్ సినిమాలపై కూడా బాలయ్య ఫోకస్ పెడుతున్నారు. పలు భారీ ప్రాజెక్టులను లైన్లో పెడుతున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే అధికారిక ప్రకటనలు కూడా రానున్నాయని టాక్. అదే సమయంలో బాలకృష్ణ తాజాగా క్రేజీ కామెంట్స్ చేశారు. తెలంగాణ మంత్రి దామోదర్ రాజనరసింహ పేరుతో సినిమా చేయాలనుకున్నట్లు తెలిపారు. ఆ తర్వాత పలు వ్యాఖ్యలతో నవ్వులు పూయించారు. అయితే బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి 25వ వార్షికోత్సవం ఆదివారం హైదరాబాద్లో ఘనంగా జరిగింది. ఆ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఆ సమయంలో మాట్లాడిన బాలయ్య తన ఫస్ట్ యాక్షన్ ఫిలిం సమరసింహారెడ్డి అని తెలిపారు. ఆ తర్వాత దామోదర రాజనరసింహ టైటిల్తో సినిమా తీద్దామనుకున్నట్లు చెప్పారు. రాజనరసింహ కాదని దబిడిదిబిడి రాజసింహ అంటూ ఫుల్గా అందరి నవ్వించారు. అయితే బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి బాలయ్య చైర్మన్గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. దాని ద్వారా ఎంతోమంది రోగులకు ప్రాణం పోస్తున్నారు, క్వాలిటీ ట్రీట్మెంట్ను అందిస్తున్నారు. ఇప్పుడు ఆసుపత్రి 25వ వార్షికోత్సవ వేడుకల్లో తన మనసులో మాటను బయటపెట్టారు. మరి దామోదర్ రాజనరసింహ పేరుతో బాలయ్య మూవీ ఎప్పుడు చేస్తారో అంతా వేచి చూడాలి. మరి బాలయ్య ఏ సినిమా చేసినా అదొక సెన్సేషన్గానే ఉంటుంది. రాజనరసింహ తీసిన దబిడి అనే సినిమా తీసినా, ఏది తీసినా బాలయ్య తన పెర్ఫార్మెన్స్లో ఏమీ తేడా ఉండదు. సో అంత దబిడిగానే ఉంటుంది. బాలయ్య చేసే ఫైట్స్, బాలయ్య చేసే డైలాగ్స్ అన్నీ ఒక మాస్ యూత్ని ఉర్రూతలొగిస్తాయి. మరి చూడాలి అఖండ 2 సినిమా ఎలా ఉంటుందో. అఖండ 2 కోసం అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అఖండ 2 తర్వాత అఖండ 3 కోసం ప్రేక్షకులు దాన్ని కూడా ఎలా ఆదరిస్తారో చూడాలి. అఖండ 2 హిట్ అయితే మాత్రం అఖండ 3 మీద భారీ అంచనాలే ఉంటాయని తెలుస్తుంది. మరి అఖండ 2 ఫ్లాప్ అయితే కొంచెం టాక్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. మరి బాలకృష్ణ అఖండ 2 మీనే అంత ఆశలు పెట్టుకున్నారు బోయపాటి. సో చూడాలి బాలకృష్ణ అఖండ 2 ఎలా ఉంటుందో. థ్యాంక్ యూ.